అందరికీ నమస్కారం. కొంతకాలం యోగా చేసేసి తర్వాత కుదరక మానేస్తే మళ్ళా ఇంతకు ముందు కంటే ఎక్కువ లావు అవుతారు అని చాలామందిలో ఒక అనుమానం ఉండి అసలు యోగా చేయటం కూడా మానేస్తూ ఉంటారు. యోగా చేసి మానేయటం ద్వారా తర్వాత లావు అవటానికి యోగాకి సంబంధం లేదు. ఇలాంటి అపోహ కానీ అనుమానం కానీ ఎందులో ఎక్కువగా అనిపిస్తుందంటే చాలామంది జిమ్కి వెళతారు, బాడీ బిల్డింగ్ అట్లాంటి వ్యాయామాలు చేయడానికి వెళతారు, బాగా విగరస్గా కష్టపడతారు. అలాంటి వ్యాయామాలు జిమ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆకలి రెట్టింపు వేస్తుంది, అంత విగరస్గా క్యాలరీస్ బర్న్ చేసినందుకు. దానికోసం వాళ్ళు ఇంతకుముందు తినేదానికంటే కాస్త ఎక్కువ ఆహారం తిని కష్టపడతారు. మంచి మజిల్ ఫార్మేషన్ వస్తుంది, షేప్ బాగుంటుంది. కొన్ని సంవత్సరాలు అలా జిమ్ చేసిన తర్వాత వాళ్ళు ఆశించింది సాధించిన తర్వాత ఇక మానేస్తారు. అక్కడ ఆకలి ఎక్కువేసి ఎక్కువ తినటం, నాన్ వెజ్ కానీ ఇలాంటివన్నీ కూడా షేకులు తాగటం అలవాటైపోయి జిమ్ మానేసి కూడా అలాగే కొనసాగిస్తారు. కాబట్టి వాళ్ళు జిమ్ మానేశాక ఇంతకుముందు కంటే ఇంకెక్కువ లావు అవుతారు. అక్కడ లావు అయ్యారు కాబట్టి అలాగే యోగా చేస్తే కూడా అలాగే అవుతాము అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఇక్కడ ఇట్లా ఉండదు. యోగా అంటే ఒక క్రమశిక్షణ, శారీరకంగాను మానసికంగాను ఒక డిసిప్లైన్ మనకు వస్తుంది. మనలో ఆకలిని నియంత్రించే హార్మోన్ లెప్టిన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుందండి. కొంచెం తిన్నా సంతృప్తిని కలిగించే సెంటర్స్ బాగా యాక్టివేట్ అవుతాయి మన లోపల. అందుకని ఒక నియంత్రణ మీ మీద మీకు వస్తుంది. అంచేత యోగా చేసినన్ని రోజులు మీరు చేయండి. యోగా చేసేటప్పుడు వెర్రి ఆకలి వేసేసేయటం, మీరు ఇంతకు ముందు కంటే ఆహారం ఎక్కువ తినటం చేయరు. యోగా చేసేటప్పుడు ఇంకా కాస్త 4 ముద్దలు తగ్గించి తింటారు ఒక క్రమశిక్షణ వచ్చి. అందుకని యోగా మానేసిన తర్వాత కూడా తగ్గించి తినటం ఒక హ్యాబిట్ అయ్యి లెప్టిన్ అనే హార్మోన్ మీ లోపల బాగా ఉత్పత్తి అయ్యి ఆకలి త్వరగా వేయకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఎక్కువ తిని మళ్ళీ బరువు పెరిగిపోతాం. అందుకని యోగా కొన్నాళ్ళ తర్వాత నాకు కుదరదు కదా, ముందు నుంచి నేర్చుకోవటం ఎందుకు అనే సందేహం వద్దు. చక్కగా మీరు చేయగలిగిన రోజులు చేయండి. ఎప్పుడన్నా కుదరక 2 నెలలు, 4 నెలలు, 6 నెలలు మానేసినా దానివల్ల నష్టమేమీ రాదు. మళ్ళీ మొదలెట్టండి, మంచి ఫలితాలు మీరు చక్కగా పొందగలుగుతారు. అందుకని ఇతర వాటితో కంపేర్ చేసి యోగ విద్యకు అలా అవుతుందని మీరు ఎవరన్నా అనుమానం పెట్టుకోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.